వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా నాటుకోడి చికెన్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. సంక్రాంతి అంటేనే నాటుకోడి, గారెలు, పాయసం ఇలా వెరైటీస్ చేస్తుంటాం కదండి. దాని భాగంగానే ఈరోజు నేను నాటుకోడి చికెన్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఈరోజు నేను మట్టి మూకిట్లో ఇలా పలావ్ చేయబోతున్నానండి. సో దీంట్లోకి ఒక హాఫ్ కప్ అంత నూనె వేసి దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలక్కులు వేసుకొని షాజీరా కూడా వేసుకొని దాది కొంచెం వేగాక మనం ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న స్లైసెస్ చేసుకొని 2-3 పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, స్లైడ్స్గా చేశాను. సో ఇదంతా బాగా వేగాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాను. నాటుకోడిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందండి చికెన్, కొంచెం నీసు వాసన కూడా అంత అనిపించదు. సో కొంచెం ఎక్కువగా వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg అంత చికెన్ తీసుకున్నాను, నాటుకోడి అండి. ఇది బాగా కడుక్కుని పెట్టుకున్న నాటుకోడి. సో దీంట్లోకి వేసేసి దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు అలాగే పసుపు, కొంచెం 2 టేబుల్ స్పూన్లు అంత కారం వేసాను. స్పైస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అంత ఎక్కువ వేసుకోవచ్చు. సో వేసిన ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నాటుకోడి ఈ ఉప్పు కారం అంతా నూనెలో కొంచెం బాగా మగ్గనివ్వాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సో ఇలా బాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చాక దీంట్లోకి 2 పెద్ద గెంట్లంతా పెరుగు వేసుకోవాలి. ఇలా ఈ పెరుగును కూడా ఈ నూనెలో బాగా మగ్గుతుంది. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు అలా పెట్టేసామనుకో మూత, ఇది బాగా ముక్క కూడా ఉడికిపోయి అలాగే మనం వేసిన నూనె అంతా సైడ్స్కి వచ్చేస్తుంది. అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి నూనె వేసిన నూనె అంతా సైడ్స్ వచ్చేసింది కదా. అలాగే ముక్కు కూడా చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకోండి. సో చూడండి, ఇలా వేసుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంతా బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా కూడా అంతా కొంచెం బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్లు వేసి దీన్ని బాగా రోలింగ్ బాయిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. చూడండి, ఇక్కడ నేను దీని రేషియో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి, అది రేషియో అండి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను కదా బియ్యము, 3 గ్లాసులు నీళ్ళు పోసాను. మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని నీళ్ళు వేసిన నీళ్ళంతా ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేదాకా అయ్యాక మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్, మీరు ఏ మామూలు రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తానండి. వేసి దీంట్లోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ రైస్ని గట్టిగా మిక్స్ చేయకూడదండి. సో ఇలా మిక్స్ చేసి దీన్ని మూత పెట్టేసి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన 1 టేబుల్ స్పూన్ అంత, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయచ్చు లేకపోతే లేదు, కొత్తిమీర వేసేసి దీన్ని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, చెక్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ నాటుకోడి పలావ్ చాలా చాలా ఎమ్మీగా ఉండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా